శాతవాహనులు విద్యలు అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ప్రతి బౌద్ధ విహారం ఒక పెద్ద విశ్వవిద్యాలయం, ఒక యూనివర్సిటీ. ప్రతి బౌద్ధ విహారం కూడా ఒక యూనివర్సిటీ అంటాం. శ్రీ పర్వతాలలో విశ్వవిద్యాలయాలు ఉండేవని, ధాన్యకటక విశ్వవిద్యాలయం నమూనాగానే లాసాలోని విద్యాలయం నిర్మాణం విశ్వవిద్యాలయం అయ్యిందని టిబెట్ ప్రచారంలో సంప్రదాయం. టిబెట్ ప్రచారంలో వాళ్ళు సంప్రదాయంగా అనుకునేది ఏంటంటే, శ్రీ పర్వతాలలో విశ్వవిద్యాలయాలు ఉండేవని, అలాగే ధాన్యకటక విశ్వవిద్యాలయం స్ట్రక్చర్లోనే ఆ నమూనాగానే లాసాలోని విశ్వవిద్యాలయం నిర్మాణం అయిందని టిబెటన్ల ప్రచారంలో ఉన్న ఒక సాంప్రదాయం. ఇది మొత్తం బ్లాక్ చేసాను చూడండి. ఏదో క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది రత్నావళి రాజపరికథ అనే గ్రంథంలో నాగార్జునాచార్యుడు శ్రేయో రాజ్య సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంటే పబ్లిక్ లైఫ్, పొలిటికల్ లైఫ్, శ్రేయో రాజ్యం, మంచి రాజ్యం ఎలా ఉండాలి ఏంటి అనే ఒక సిద్ధాంతం, దానికి తగ్గట్టు రాజులు పరిపాలన, అలాగా ఆ ఆస్పెక్ట్స్ మీద ఈ రత్నావళి రాజపరికథ అనే గ్రంథంలో నాగార్జునాచార్యుడు ఇవన్నీ కూడా ప్రతిపాదించాడు అనమాట. పొలిటికల్గా రాజులు, ప్రజలు, సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. శ్రేయో రాజ్య సిద్ధాంతం, శ్రేయస్సు కోరుకుంటారు కదా, శ్రేయో రాజ్య, అది రత్నావళి రాజపరికథ. అలాగే శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాడని ఫాహియాన్ రాశాడంటండి. ఫాహియాన్ కూడా ఒక చైనీస్ ట్రావెలర్. శ్రీపర్వతంలో నాగార్జునుడు ఒక పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాడని ఫాహియాన్ రాశాడు. శాతవాహనుల రాజభాష ప్రాకృతం, ఏం డౌట్ ఏం లేదు. శాతవాహనుల రాజభాష ప్రాకృతం. ఒకే ఒక్క కుంతల శతకర్ణి టైంలో సంస్కృతం కూడా అధికార భాషగా ప్రాకృతం ప్లేస్ తీసుకుంటుంది. ఓన్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ కుంతల శతకర్ణి. అదర్ దాన్ దట్ శాతవాహనుల రాజభాష అని అడగగానే ప్రాకృతం అని కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టడమే. నాటి శాసనాలన్నీ ప్రాకృత భాషలోను బ్రాహ్మీ లిపిలోనూ ఉన్నాయి. అప్పుడు శాతవాహనుల కాలంలో ఉన్న శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోను బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. బౌద్ధ మత గ్రంథాలు చాలా వరకు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. చాలా వరకు అని ఎందుకన్నారంటే, లేటర్ అంటే చివరి రాజుల టైంలో కొంచెం బౌద్ధ మతస్థులు, బౌద్ధులు గ్రంథాలు సంస్కృతంలో కూడా రాయడం మొదలుపెట్టారు శాతవాహనులు చివరి టైంలో. అందుకని బౌద్ధ మత గ్రంథాలు చాలా వరకు ప్రాకృత భాషలోనే వ్రాసుకున్నారు అని అంటున్నారు ఇక్కడ. అంటే చివరిగా కొంచెం కొంచెం సంస్కృతంలోకి వెళ్ళి ఆంధ్ర బౌద్ధులకు ప్రత్యేకించి వినయ పీఠకాలు, అభిధమ్మ పీఠకాలు, దిగమజ్జిమని కాయలు, ఇవన్నీ కూడా బౌద్ధుల లిటరేచర్, బౌద్ధుల వాంగ్మయం, బౌద్ధుల గ్రంథాలు. ఆంధ్ర బౌద్ధులకు ప్రత్యేకించి వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం, దిగమజ్జిమని కాయల పీఠకం, ఇవన్నీ కూడా బౌద్ధులకు సంబంధించిన వాంగ్మయం అన్నమాట. ప్రతి విహారం ఒక విశ్వవిద్యాలయం కదండి. అలాగే ప్రతి విహారంలోనూ ఒక ధమ్మ కథిక అనే ఉద్యోగి ఉండేవాడంట. కథల ద్వారా ధమ్మాన్ని ప్రచారం చేయడం ఇతని ధర్మము అయి ఉండవచ్చు అంటున్నారు. ప్రతి విహారంలోనూ ధమ్మ కథిక అనే ఒక ఉద్యోగి ఉండేవాడు. ఇతని ధర్మం ఏంటంటే కథల ద్వారా ధమ్మాన్ని ప్రచారం చేయడం, అది అతని ఉద్యోగం. ఆంధ్రదేశంలో జాతక కథలు, భీమసేన జాతక, శరివనిజ జాతక, ఇవన్నీ చూసాం కదా. అవధాన కథలు బహుళ ప్రచారం పొందినట్లు అమరావతి శిల్పాలు చాటుతున్నాయి. ఆంధ్రదేశంలో జాతక కథలు, అవధాన కథలు బహుళ ప్రచారం పొందినట్లు అమరావతి శిల్పాలు చాటుతున్నాయంట. ఏది ఏవైనా మొత్తానికి ప్రాకృత భాషా చరిత్రలో వాస్తవానికి శాతవాహన యుగం ఒక స్వర్ణయుగం అనదగింది. ప్రాకృత భాష చరిత్రలోనే శాతవాహన యుగమే ప్రాకృత భాషకి స్వర్ణయుగం అని కంక్లూజన్. కవివత్సలుడు అంటే హాలుడు, ఇతని ఆస్థానంలో బోళ్ళంత మంది కవులు, కవయిత్రులు ఉన్నట్లు అతడు సంకలనం చేసిన గాథా సప్తశతి నుండి తెలుస్తుంది. కవివత్సలుడు అంటే హాలుడు, అతని ఆస్థానంలో బోళ్ళంత మంది కవులు, కవయిత్రులు ఉండేవారని గాథా సప్తశతి చెప్తుందన్నమాట. వచ్చారు గుణాఢ్యుడు, బృహత్ కథ, కొంతల శతకర్ణి, సర్వవర్మ, కాతంత్ర వ్యాకరణం వచ్చేసారనమాట. వీళ్ళు గుణాఢ్యుడు కొంతల శాతకర్ణి ఆస్థానంలో బృహత్ కథను పైశాచీ భాషలో రాశాడు. ఏ భాషలో రాశాడండి? పైశాచీ భాష.
ప్రాకృత భాష కాదు, సంస్కృతం కాదు, పైశాచీ భాష. అంటే ఇదే దేశీ భాష. అంటే మనకి తెలుగుకి ఇదే మాతృక భాష. పైశాచీ భాష దేశ భాష, దేశీ భాష. ఈ బృహత్ కథ ఉంది కదండి, గుణార్జుడు రాసిన బృహత్ కథలో ఒక్క లంబకమే కథా సరిత్సాగరానికి మాతృక అయిందంట. ఈ బృహత్ కథలోంచే ఈ కథా సరిత్సాగరం రాయడం జరిగింది. సోమదేవ సూరి కథా సరిత్సాగరాన్ని రచించింది సోమదేవ సూరి. తర్వాత గాథా సప్తసతి వల్ల నాటికి ఆంధ్రులు ఎంతటి శృంగార ప్రియులో తెలుస్తుందంటండి. గాథా సప్తసతులు తెలుస్తుంది, వాత్సాయన కామసూత్రంలో కాదు, గాథా సప్తసతి వల్ల తెలుస్తుంది. అమాయక గ్రామీణ జీవనం, ప్రకృతితోటి ప్రజల సాన్నిహిత్యం సప్తసతిలో ప్రతిఫలిస్తున్నాయి. బాగుంది కదా. అమాయక గ్రామీణ జీవితం, ఇప్పటికీ అంతే కదండి, రూరల్ పీపుల్ వర్ ఇన్నోసెంట్ అంటారు. చక్కగా వాళ్ళు ప్రజలు ప్రకృతితో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటారు. సప్తసతిలో ప్రతిఫలిస్తున్నాయి. కుంతల శతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు సర్వవర్మ అనే ఇద్దరు విద్యావేత్తల మధ్య జరిగిన వివాదాన్ని గురించి ప్రచారంలో ఉన్న కథను బట్టి వీళ్ళిద్దరికీ మొత్తానికి వివాదం జరిగింది. ఇద్దరు విద్యావేత్తలే. ఈయనేమో పైశాచీ భాష ఎక్స్పర్టు, ఈయనేమో సంస్కృతం రాశాడు, కథంత్ర వ్యాకరణం. శాతవాహన యుగంలోనే ప్రాకృత ప్రాధాన్యాన్ని కోల్పోయి, ఎవరి టైంలో, కుంతల శతకర్ణి టైంలో, ఆ భాషా స్థానాన్ని సంస్కృతం ఆక్రమించినట్లు గ్రహిస్తాము. అంటే అధికార భాషగా అయిందని కూడా కొన్ని పుస్తకాల్లో రాస్తారు. ఓన్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ కుంతల శతకర్ణి. అది నాటికే సకులు తమ శాసనాలను సంస్కృతంలో వేయించసాగారు. సకులు అప్పటికే సంస్కృతంలో వేస్తున్నారు వాళ్ళ శాసనాలు. సకులు శాతవాహన కాన్ఫ్లిక్ట్ మొదటి ఘట్టం ఎప్పుడు మొదలైందండి? శతకర్ణి 2. కుంతల శతకర్ణి టైంలో రెండవ ఘట్టం చూసాం కదా. ఏమైంది ఇంకొకటి శాతవాహన కాన్ఫ్లిక్ట్ లాస్ట్ వీడియోస్లో చూసాం మనం. యజ్ఞశ్రీ కాలంలో ఉజ్జయిని నుండి వచ్చిన యాత్రికుడు అమరావతిలో వేయించిన శాసన భాష సంస్కృత భాషా ప్రభావం కనిపిస్తుందని అన్నాడు. ఉజ్జయిని నుండి ఒక యాత్రికుడు వచ్చాడు యజ్ఞశ్రీ కాలంలో. అతను వచ్చి అమరావతిలో వేయించిన శాసన భాషను చూసి సంస్కృత భాష ప్రభావం కనిపిస్తుంది ఈ భాషలో అని అన్నాడంట. బాలశ్రీ నాసిక్ శాసనం, బాలశ్రీ గారి నాసిక్ శాసనం ఆగమ పౌరాణిక సాహిత్యం విస్తారంగా పెరిగినట్లు సూచిస్తుంది. అంటే 23వ రాజు అయిపోయిన తర్వాత కదా ఇదంతా, బాలశ్రీ నాసిక్ శాసనం. అప్పటికి ఆగమ పౌరాణిక సాహిత్యం విస్తారంగా పెరిగినట్లు, బాగా పెరిగిపోయింది అప్పటికే ఈ ఆగమ విద్యలు ఇవన్నీ. అంటే వేదమతం, వేదాలు, ఇలాంటి ఆర్యన్ కల్చర్ అన్నీ కూడా పౌరాణిక సాహిత్యం విస్తారంగా పెరిగినట్లు బాలశ్రీ నాసిక్ శాసనం సూచిస్తుంది. సక సేనాని వృషభదత్తుడు చూసాం కదా మనం, అల్లుడు, రుద్రదాముని యొక్క అల్లుడ, కూతురు పేరు మర్చిపోయాను, చూడండి లాస్ట్ వీడియోలో. సకసేనాని వృషభదత్తుడు చేసిన దానాలు పౌరాణిక మహాదానాలలోనివే అనుకున్నాం కదా, చూసాం కదా మనం. ఇతని భార్య ఇద్దరు కూడా చాలా దానాలు చేశారని. ఈ విధంగా సంస్కృతం రాజ ఆదరణ పొందినందువల్లనే కాబోలు బౌద్ధులు సైతం సంస్కృతంలో తమ సిద్ధాంత గ్రంథాలను రాయసాగారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఈ ఆదరణ పొందుతుంది కదా సంస్కృతం భాష కొంచెం, అందుకని బౌద్ధులు కూడా వాళ్ళ గ్రంథాలు సంస్కృతంలో రాయడం మొదలుపెట్టారు. అందుకనే ఫస్ట్లో ఆ స్టేట్మెంట్ చాలా వరకు ప్రాకృత భాషలో ఉన్నాయని. చివరికి నాగార్జునుడు, ఆ తర్వాత ఆర్యదేవుడు ఇద్దరిని కూడా బ్రాహ్మణులు చంపేశారని లాస్ట్ వీడియో తెలుసుకున్నాం. ఆర్యదేవ్ ఏ కథలు బట్టి? కథాసరిత్సాగరం ఉన్న కథను బట్టి. బృహత్ కథ కాదు, కథాసరిత్సాగరం. నాగార్జునుడు ఆర్యదేవ రచనలు కూడా మొత్తం సంస్కృతంలో ఉన్నాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో చూశాను. నాగార్జునుడి రచించిన గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం, ప్రాకృతం, దేశీ, ఏది కాదు, అలా ఏదో చూశాను. సో నాగార్జునుడు, ఆర్యదేవుడు వీళ్ళిద్దరు రచనలు కూడా సంస్కృతంలోనే ఉన్నాయంట. ఇంకో క్వశ్చన్ అడిగేసాడు గ్రూప్ 2లో. నాగార్జునుడి యొక్క సుహృలేఖ చూసాం కదా లాస్ట్ వీడియోలో. తన పోషకుడికి ఉపదేశం చేస్తూ ఇచ్చింది ఈ సుహృలేఖ. అంటే శ్రీ యజ్ఞశ్రీకి ఉపదేశం. జనాదరణ పొందిందంట ఈ సుహృలేఖ అనే పుస్తకం, గ్రంథం. ప్రతి విద్యార్థి సుహృలేఖను కంఠస్థం చేస్తుంటారని క్రీస్తు శకం 7వ శతాబ్దిలో చైనా యాత్రికుడు ఇత్సింగ్ రాశాడంట. అలా అన్నాడట ఇత్సింగ్, అలా రాశాడట మన సుహృలేఖ గురించి. సుహృలేఖను ప్రతి విద్యార్థి కంఠస్థం చేస్తారట. ఎవరు రాశారు? ఇత్సింగ్. సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృతాన్ని అభ్యసించడానికి మంచి సహకారి అయి ఉంటుంది. అంతే కదండి. ఇది రాసిందే
కొంతల శతకాన్ని సంస్కృతం నేర్చుకోవడం కోసం. సో ఆటోమేటిక్గా దీనివల్ల సంస్కృతం అభ్యసించడానికి ఈజీ అయి ఉంటుంది బాగా. ప్రాకృత సంస్కృతాలే కాక దేశీ అనే మరో భాష ఉన్నట్లు బృహత్ కథ వల్ల తెలుస్తుంది మనకి. ప్రాకృత సంస్కృత భాషలే కాక దేశీ భాష అంటే మన భాష, ఇప్పుడు మనం వాక్కుంటున్నాం కదా ఆ భాష అనమాట. సామాన్యులు వాడినదే దేశీ భాష. ఇది నేటి తెలుగు భాషకు మాతృక అయి ఉంటుంది. ఓకే. గౌతమీపుత్ర ఇంపార్టెంట్. గౌతమీపుత్ర కాలం నుండి శాతవాహనుల వెండి నాణేలపై 2 భాషల్లో పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రాకృతం, రెండవది దేశీ. ఇంపార్టెంటే కదండి. ఎవరి కాలం నుండి వెండి నాణాలపై 2 భాషల్లో పేర్లు కనిపిస్తున్నాయి? గౌతమీపుత్ర శతకర్ణి కాలం నుండి శాతవాహనుల వెండి నాణాలపై 2 భాషల్లో పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రాకృతం, రెండవది దేశీ అంటే మన తెలుగు భాష, తెలుగుకి మాతృక. అలాగే సప్తశతిలో పొట్ట, అత్త, తుప్ప అంటే నెయ్యట. తుప్ప మీద ఒక కథ చెప్తా 21వ వీడియో అయిన తర్వాత మీకు. తుప్ప వెంట అంటే పత్తి, అద్దం. అదేదో తెనాలి రామకృష్ణ ఆదిత్య 369 అని ఒక సినిమా ఉంటుంది. బాలకృష్ణ చాలా స్పీచ్ ఇచ్చిన తర్వాత తెనాలి రామకృష్ణ చంద్రమోహన్ అంటాడు అనమాట, ఏం అర్థం కాలేదు మిత్రమా, ఒక్క పొట్ట అని ఇంకోటి తప్ప అంటాడు అనమాట. సో దాంతో అందరూ బాగా నవ్వుతారు అప్పుడు. సో ఆ విధంగా సప్తశతిలో పొట్ట, అత్త, తుప్ప అంటే నెయ్యి, వెంట అంటే పత్తి, అద్దం, ఇలా మొదలైన అనేక దేశీ పదాలు ఉన్నాయంటండి. శాతవాహన రాజుల్లో ఆదిత్య 369 పాత సినిమా, నా చిన్నప్పుడు వచ్చిన సినిమా. అంటే అన్ని బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు. రేపు పొద్దున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846 కోయిలకుంట్ల ఇవన్నీ వచ్చినప్పుడు చిరంజీవి గురించి మాట్లాడుకుందాం. అంతే కదా. హిస్టరీలో ఏ సినిమాలు ఎవరు తిస్తే వాళ్ళ గురించి మాడేసుకోవడమే. మరి కృష్ణదేవరాయలు అంటే మళ్ళీ బాలకృష్ణ అంటాం. రాముక్త మాల్యద ఇవన్నీ మళ్ళీ కృష్ణదేవరాయలు నటించింది, మళ్ళీ బాలకృష్ణ నటించాడు. చిరంజీవి గారు ఏమో ఒక కోయిలకుంట్ల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలీగార్ 1846, అప్పుడు మళ్ళీ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అలా ఒక సినిమా ఒక్కొక్కటి కథ. శాతవాహన రాజుల్లోని పులవమావి పేరు అనేది కూడా దేశీ పదమేనని చెప్పవచ్చట. ఈ పులవమావి అనే పేరు కూడా దేశీ భాషలోదే అని అంటున్నారు. ఓకే. క్వశ్చన్స్. కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి ఉందండి? మన హాల శాతవాహనుడికి ఉంది, 2008. గాథా సప్తశతిని రచించింది ఎవరు? హాలుడు, 2008. ఇదిగోండి ఈ క్వశ్చన్ 2012లో అడిగాడు. నేను క్వశ్చన్లు చూసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ చూసి టెక్స్ట్ బుక్ రాయలేదు. టెక్స్ట్ బుక్ మామూలుగా రాసేస్తా. అంటే టెక్స్ట్ బుక్ మనకి ఏంటంటే ఇది కొంచెం కఠినమైన టెక్స్ట్ బుక్ కదా, ఆ భాష చదవడం కష్టం, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం, ఆ లింకేజ్ కొంచెం కష్టం. సో అందుకని ఏంటంటే నేను అందులో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ని బయటికి తీసి నోట్స్ రాసేస్తాను ముందే. చాప్టర్ రాసేస్తాను. రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్లు ఎదుగుతాను. అప్పుడు శాతవాహన చాప్టర్లో 2008లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి అని చూసినప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్ కనబడితే ఇక పలానా చోట ఆ క్వశ్చన్ కింద ప్లేస్ చేయడం జరిగింది. అంతేగాని క్వశ్చన్ని చూసి క్వశ్చన్ ఎతికి ఫస్ట్ ఆ టాపిక్ వెళ్ళి టెక్స్ట్ బుక్లో ఎత్తడం మాత్రం జరగలేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ యథావిధిగా మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ మిస్ అవ్వకుండా, ఏదీ మిస్ అవ్వకుండా, అంటే ఒక రకంగా నేనే రేపు గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నట్టు, ఇది నా నోట్స్ అన్నట్టు మీరు 100% నమ్మొచ్చు. అంటే నేనే గ్రూప్ 2 మెయిన్స్ రాసుకుంటే ఆ కఠినమైన టెక్స్ట్ బుక్ని మళ్ళీ చదవడానికి వీలుగా ఉండదు. కాబట్టి వన్స్ అండ్ ఫర్ ఆల్ అందులోంచి నేను తయారు చేసిన ఒక మినీ టెక్స్ట్ బుక్ అనుకోండి. మీరు ఆ విషయంలో 100% నమ్మొచ్చు. ఇంక అందులో ఏమీ 1% కూడా డౌట్ లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఒక మినీ టెక్స్ట్ బుక్ అవుతుంది చివరి అయ్యేసరికి. మరి ఈ మినీ టెక్స్ట్ బుక్లోంచి నా ఉద్దేశం 90% కవర్ అయినాయి అనుకోండి కంటెంట్. బాగా రాశారేమో, ఈ పుస్తకంలో లేనివి అందులో ఏమైనా ఉన్నాయేమో అని ఆ లైబ్రరీ పుస్తకాలు ఏదైనా మార్కెట్లో మీద ఒక పెద్ద పుస్తకం పడేస్తారు. ఇంకా ఆ పుస్తకాలు పట్టుకుని చదివిన పుస్తకాల్లో అయితే అరదళం అనేది ఎక్కడ చూడలేదు. నేను చాలా ఆంధ్ర హిస్టరీ అవి ఇవి ఆ చెత్త ఈ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకని టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా లేనిది, లేదా టెక్స్ట్ బుక్లో ఉన్న దాంట్లోంచి వేరే టెక్స్ట్ బుక్లో లేనిది పీకుతాడు అనమాట పాయింట్. అందుకనే మరి నాకు తెలిసి అరదళం అనేది 2019 కంటే ముందు ఉన్న ఎడిషన్స్లో ఉందో లేదో నాకు తెలియదు. 2019 తర్వాత మాత్రం అన్ని పుస్తకాల్లో ఈ అరదళం అనేది ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే నేను చదివిన పుస్తకాల్లో అయితే అరదళం అనేది ఎక్కడ చూడలేదు. నేను చాలా ఆంధ్ర హిస్టరీ అవి ఇవి ఆ చెత్త ఈ చెత్త, అదేదో సాక్షిలో బిట్లు ఆ బిట్లు ఈ బిట్లు అక్కడి నుంచి కలెక్షన్ ఏదేదో చదివేవాళ్ళం, అన్ని రంగురించి చదివేవాళ్ళం. నేనైతే అరదళం ఎక్కడ చూడాల. ఆ రోజు అడిగాడు, లేపనమో ఏదో పెట్టా, తప్పు అయింది. తర్వాత పుస్తకాలు అన్నింటిలో అరదళం ఉంటుంది.
సో మనం అడిగేదాన్ని బట్టే వాల్యూమ్ ఆఫ్ బుక్స్ పెరుగుతూ ఉంటాయి. ఎగ్జామినర్ ఎవరు? ఒక ఆంధ్ర హిస్టరీ పెద్ద ప్రొఫెసర్ అయి ఉంటాడు. మొత్తం జీవితం అంతా ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదివి 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 ఎవరెవరు ఏ